అధికారుల నిర్లక్ష్యం కూటలమ్మ ఆలయానికి శాపంగా మారింది. 2 శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం నేడు శిథిలావస్థకు చేరుకొని భక్తులను కలిచివేస్తోంది. ఆలయానికి ఆదాయం వస్తున్నప్పటికీ అభివృద్ధి పనులు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటిమిట్ట మండలం సాలాబాదు గ్రామంలోని శ్రీ కూటలమ్మ ఆలయ దుస్థితిపై కేటీవీ ప్రత్యేక కథనం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం సాలాబాదు గ్రామంలో వెలసిన శ్రీ కూటలమ్మ ఆలయానికి 200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. గ్రామ ప్రజల ఆరాధ్య దైవంగా ఎన్నో మహిమలకు నిలయంగా పేరుగాంచిన ఈ ఆలయం నేడు శిథిల వ్యవస్థలో కనిపిస్తోంది. కాలగమనంలో ఆలయ గోడలు పగుళ్లపడి పైకప్పు దెబ్బతిని ప్రమాదకర స్థితికి చేరుకుంది. ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయానికి సంబంధించిన భూములను 3 ఏళ్లకు ఒకసారి వేలం వేస్తున్నప్పటికీ ఆలయ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి వచ్చే ఆదాయాన్ని పునరుద్ధరణ పనులకు వినియోగించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఆలయంలోకి నీరు చేరి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, అయినప్పటికీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఆలయ దుస్థితికి కారణమైందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారు అమ్మలగన్న అమ్మగా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్నారు. పిలిస్తే పలికే తల్లిగా, కోరిన కోరికలు తీర్చే దైవంగా కూటలమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి సంవత్సరం జరిగే జాతరకు దూర ప్రాంతాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇంతటి చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఆలయం నేడు శిథిల వ్యవస్థలో ఉండటం భక్తులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆలయ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికే వినియోగించి పునర్నిర్మాణం మరియు మరమ్మతు పనులు చేపట్టి కూటలమ్మ ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని గ్రామస్తులు, భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక నిలిచిన ఈ కూటలమ్మ ఆలయం పరిరక్షణ కోసం అధికారులు ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.